భగవద్గీత 7వ అధ్యాయము ధ్యాన యోగము 5వ శ్లోకము. భగవద్గీత 7th chapter ధ్యాన యోగ 5th శ్లోక. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అంటే ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు కలవాడా అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ ఆత్మశక్తి. ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలకు కలిగి ఉంటుంది. ప్రతి పదార్థం అపరా ఇయం ఈ యొక్క ఇతః ఎందుకంటే తు కానీ అన్యాం ఏదైనా ప్రకృతిం శక్తి విద్ధి తీసుకొనుము మే ఆ యొక్క పరాం
ఉన్నతమైనది. జీవభూతం మానులు మహాబాహో బాహువులు కలవాడా. యయా ఎవరిచే ఇదం ఈ యొక్క ధార్యతే ఆధారము జగత్ జగత్ భౌతిక జగత్. ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు గలవాడా. అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది, అదే జీవ ఆత్మశక్తి. ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. That means, such is my inferior energy, but beyond it, O mighty armed Arjun, I have a superior energy. This is the Jiva Shakti, the soul energy, which comprises the embodied souls who are the basis of life in this world. అపరా inferior, ఇయం this, ఇతః besides this, తు but అన్యం another ప్రాకృతిం energy, విద్ధి no, మీ my పరం superior, జీవభూతం living beings, మహాబాహో mighty armed one, యయా by whom ఇదం this, ధార్యతే the basis, జగత్ the material world. Such is my inferior energy, but beyond it, O mighty armed Arjun, I have a superior energy. This is the Jiva Shakti, the soul energy, which comprises the embodied souls who are the basis of life in this world. Apareyamitastvanyam prakritim vidhi me param jiva bhutam mahabaho యయేదం ధార్యతే జగత్. శ్రీకృష్ణుడు ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటి పోతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన ఈ 8 విధముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ ఉన్నది అది మాత్రమే కాదు, ఇంకొక ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే జీవశక్తి. ఇది జగత్తులోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది. జీవుడికి అంటే జీవాత్మకి మరియు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం భారతదేశం యొక్క మహోన్నత తత్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది. అద్వైత తత్వవేత్తలు ఇలా పేర్కొంటున్నారు: అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహు యయేదం ధార్యతే జగత్. Sri Krishna explains that beyond the eightfold Prakriti, the material energy which he has say in inferior, there exists another that is far more superior. This energy is completely transcendental as compared to the lifeless matter. It is his spiritual energy, the Jiva Shakti, which includes all the living souls of the world. How he has moved. Now he has moved from explaining material science toward the spiritual realm. అది రెల్మ్ అండి, రియాల్మ్ కాదు, అది రెల్మ్ అని చదవాలి. రెల్మ్ అంటే క్షేత్రం అని అర్థం. రెల్మ్ అనే చదవాలి, అది రెల్మ్ అని చదవాలి. ఓకే. Science toward the spiritual realm. Many great philosophers of India have given their perspectives and described the relationship between God and the Jiva, the individual soul.
జీవో బ్రహ్మైవ నాపరః, ఆత్మయే భగవంతుడు. కానీ ఈ వాదన ఎన్నో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను కలిగిస్తుంది. ఒకటి, భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు మాయ ఆయన అధీనంలో ఉండే శక్తి. జీవాత్మయే భగవంతుడైతే అది మాయకి ఎలా వశం అయిపోతుంది? మాయ అనేది భగవంతుడి కంటే శక్తివంతమైనదా? 2, మనందరికీ ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతున్నదని తెలుసు. కాబట్టి దానికి భగవద్గీత వంటి శాస్త్రములు మరియు సత్పురుషుల ఉపదేశం అవసరాన్ని అది గ్రహిస్తుంది. ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతుని ఎలా అవుతుంది? అపరేయమితస్త్వన్యాం ప్రకృతం విద్ధి మే పరాం, జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. For example, the dualist. For example, the non-dualist states Jiva Parabrahma. Jivo Brahma iva naparaha. Jivo Parabrahma iva paramparaha. The soul. Jivo Brahma iva apara. Brahma iva naparaha. Jivo Brahma na paraivaha. The soul itself is God, but this concept gives rise to several questions, such as 1. How can the soul itself be God? God is most powerful, and Maya is his subservient energy. ఒకసారి చెప్పండి సార్. Subservient. And Maya is his subservient energy. The souls are always overpowered by Maya. Then is Maya stronger than God? The second one, the individual soul is always gripped by ignorance and misery. The individual soul is always gripped and ignorance and misery. It needs continuous reminder from the saints and scriptures, even about its existence and purpose. How can God, who is all-knowing, be considered a soul which is subject to ignorance? Third one, భగవంతుడు జగత్తులో సర్వవ్యాపి. ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది. ఒకవేళ ఆత్మయే భగవంతుడు అయితే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండాలి. కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవడం లేదా నరకానికి పోవటం అన్న ప్రశ్న ఎక్కడిది? 4. ఆత్మలు అసంఖ్యాకంగా ఉంటాయి మరియు వాటన్నిటికీ తమ తమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది. కానీ భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఆత్మయే దేవుడైతే మరి ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి. అపరేయమితం త్వన్యాం ప్రకృతం విద్ధి మే పరాం, జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. Third one, the Vedas repeatedly state that the God is all pervading in this world and beyond. Similarly, individual souls should also be able to exit anywhere at any given time. Then what about the question of going to heaven or hell after death? Fourth one, there is only one God, but the soul are countless. If the soul itself is God, then there should be many gods. Therefore, the claims by dualistic philosophers that the soul itself is God are inconclusive. अपरैमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां, जीवभूता महाबाहो
యయేదం ధార్యతే జగత్. మనము ఈ విధంగా ఆత్మయే భగవంతుడు అన్న అద్వైత తత్వవేత్తల ప్రతిపాదన అర్ధరహితమనిగా గ్రహించవచ్చు. అదే సమయంలో ద్వైత తత్వవేత్తలు ఆత్మ భగవంతుడి కంటే వేరైనదిగా చెప్తారు. ఇది కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, కానీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దానితో పోలిస్తే అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. ఆత్మ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు. కాబట్టి భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు మరియు ఉన్నదంతా ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆయన నిమ్న స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే. అపరేయమితస్త్వన్యాం ప్రకృతం విద్ధి మే పరం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. The dualist philosophers state that the souls and God separate, even though it may answer some of the above questions. Yet, it is an incomplete philosophy in light of what Sri Krishna states in this verse. He says that the soul is part of Jiva Shakti, God is spiritual energy, and explained the earlier Maya, the material energy, is also subservient. Thus, God is supreme. He is the governor of the both lower material and the highest spiritual energies. अपरेयमितस्त्वान्यां प्रकृतं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఇప్పుడు మన గ్రంథాలు మరియు వివిధ సాధువులు ఏం చెప్పారో చూద్దాం. ఏకదేశ స్థితస్యాగ్నే జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణో శక్తి తథేదం అఖిలం జగత్. విష్ణు పురాణం. Now let us see what the scriptures and various saints have said. ఏకదేశ స్థితస్యాగ్నే జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణో శక్తి తథేదం అఖిలం జగత్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఎలాగైతే సూర్యుడు ఒకచోటే ఉన్నా కానీ తన సూర్యకిరణములచే ఈ సౌర కుటుంబం అంతా ఎలా వ్యాపిస్తాడో అదే విధంగా ఒక్కడే భగవంతుడు తన అనంతమైన శక్తులచే ఈ మూడు లోకాల్లో వ్యాపించి ఉంటాడు. జస్ట్ యాజ్ ద సన్ resides in one place, but it is sunlight pervades the entire solar system. Similarly, there is one God who by his infinite powers infinite powers pervades the three worlds. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते జగత్. చైతన్య మహాప్రభు అన్నాడు, జీవతత్వ శక్తి కృష్ణతత్వ శక్తిమాన్ గీతా విష్ణు పురాణాది తాహతే ప్రమాణ. ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపం మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు. ది సోల్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ గాడ్ వైల్ హీ ఈస్ ద సుప్రీం ఎనర్జెటిక్ బై చైతన్య చరితామృతం ఆది లీల. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఒకసారి మనము ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు ఆ తదుపరి సమస్త సృష్టి యొక్క అద్వైతము అవగతమవుతుంది.
ఈ శక్తి ఒకే సమయంలో శక్తివంతుని కన్నా భేదమే మరియు అభేదమే. ఉదాహరణకి అగ్ని మరియు దాని వేడిమి వెలుగులను అగ్ని కంటే వేరుగా చూడవచ్చు, లేదా ఈ రెండింటిని ఒకటిగానే చూడవచ్చు. ఈ విధంగా మనము ఆత్మను భగవంతుడిని శక్తిమంతుడు అన్న దృక్పథంతో ఒకటిగానే చూడవచ్చు. కానీ ఆత్మ భగవంతుడులను వేరువేరుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే శక్తిమంతుడు విభిన్న అస్తిత్వములే. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. Once we understand and accept that the soul is a small part of God's infinitive energy, the concept of non-duality of the entire creation becomes clear. Energies can exist concurrently within the same energetic. For example, fire contains both heat and light, which are different entities and have different properties, but they are part of the same fire. But they are part of the same fire which emits fire which emits them. Likewise, God as energetic and the souls, his energy can be considered one. At the same time, due to their distinct properties, both entities are different from each other. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజు గారు ఈ శ్లోకంలో మరియు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటని పొందుపరుస్తూ ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు. జీవు మాయదు ఈ శక్తి హై శక్తిమాన్ భగవాన్ శక్తి హి భేద్ అభేద్ భి శక్తిమాన్ తేజాన్. Jagadguru Kripal Maharaj has encapsulated and perfectly expressed Sri Krishna's statement in this and the previous verse. Jeevu Maya du I Shakti hai Shaktiman Bhagavan Shakti hi bhed abhed bhi Shaktiman Tejan Apareyamitastvanyam Prakrutam Viddhi me Param జీవ భూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. జీవాత్మ మరియు మాయ రెండు కూడా భగవంతుని శక్తులే. కాబట్టి వారిద్దరూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా. శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా సమస్త జగత్తు యథార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది. ది సోల్ అండ్ మాయా ఆర్ బోత్ ఎనర్జీస్ ఆఫ్ గాడ్, హెన్స్ దే ఆర్ బోత్ వన్ విత్ గాడ్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. కన్సిడరింగ్ ది unison of both the energetic and his energies, it is stated that God and his creation are non-different. The entire world is veritable from of God. Veritable from of God. Form. Application form అంటాం కదా, అదేమో ఫామ్, అది ఫిల్అప్ చేసేది. ఇదేమో ఫామ్ అంటే రూపం. The entire world is a veritable from of God. Form of సర్వం కల్విదం బ్రహ్మ. చాంద్రోగ్య ఉపనిషత్తు సర్వం బ్రహ్మమే. ఈశావాస్యం ఇదం సర్వం. ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే. పురుష ఏ వేదం సర్వం. ఉన్నదంతా ఆ సర్వోత్తమైన దివ్య మంగళ స్వరూపమే.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. సర్వం కల్విదం బ్రహ్మ. ఆల్ ఈస్ బ్రహ్మన్. ఈశావాస్యం idam sarvam. Everything that exists in the world is God. Purusha evedam sarvam. The supreme divine personality is everything that exists. ఇవన్నీ వేద మంత్రములు కూడా ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరి వేరే ఇతరమైనది ఏది లోకంలో లేదని పేర్కొంటున్నాయి. అదే సమయంలో శక్తి మరియు శక్తిమంతుడికి ఉన్న భిన్నత్వం ఫలముగా ఈ ఏకత్వంలోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది. జీవాత్మ వేరు, పదార్థము వేరు, భగవంతుడు వేరు. పదార్థము అచేతమైనది, జడమైనది. అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమైనది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ణ చైతన్యవంతమై ఉండి సమస్త పదార్థ ద్రవ్యములకు ఆత్మలకు రెంటికి మూల ఉత్పత్తి స్థానము. సృష్టిలో ఉన్న 3 అస్తిత్వాలను గురించి చాలా వేద మంత్రములు చెప్పుతున్నాయి. According to these Vedic verses, there is only one God and nothing else. Yet when we consider the energetic and energy concept, there is diversity within the unity and incredible varieties. Incredible variety. Incredible variety. God, the soul and matter, all three are different entities with different properties. God is supremely sentient. He is the source of both the souls and the matter. Yet souls are sentient, yet the matter insentient. These pictures also state the existence of three entities in creation. Apareyamitastvanyam prakritim vidhi me param jivabhutam mahabaho yayedam dharyate jagat. క్షరం ప్రధానమృతాక్షరం హరః క్షరాత్మనా విశతే దేవ ఏకః తస్యాభిధ్యానాత్ యోజనా తత్వభావత్ భూయాశ్చాంతే విశ్వమాయా నివృత్తిః. క్షరం ప్రధానమృతాక్షరం హరః క్షరాత్మనా విశతే దేవ ఏకః తస్యాభిధ్యానాత్ యోజనాత్ తత్వభావద్ భూయాశ్చాంతే విశ్వమాయా నివృత్తిః. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. మూడు అస్తిత్వాలు ఉన్నాయి. ఒకటి పదార్థము అంటే ద్రవ్యము, ఇది నశించేది. 2 జీవాత్మలు, ఇవి నాశం లేనివి. 3 భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మలను కూడా నియంత్రించేవాడు. భగవంతునిపై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకం అవటం వలన మరియు ఆయనలా అవడం వలన ఆత్మ ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది. అద్వైత మరియు అద్వైత మంత్రములన్నింటినీ కూడా వేదములు అర్థ వివరణ చేయటం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ ఈ ఆత్మ పరమాత్మల ఏకకాల అచించ భేద అభేద వాదననే బలపరిచాడు. There are three entities in existence: matter, which is perishable; second, the individual souls who are impressible;
Third, Imperishable. Imperishable. impressible. God, who is the controller of both matter and the souls, by meditating upon God, uniting with Him and becoming more like Him, the soul is free from the world's illusion. The Vedas have expounded on the Vedas have expounded on both dualistic and dualistic and non-dualistic concepts. Jagadguru Sri Kripalaji Maharaj has upheld the concepts of concurrent coherence, yet variance between the soul and God. This means God and the soul are one, yet separate from each other. Apareyamitastvanyam prakritam vidhi me param jiva bhutam mahabaho yedam dharyate jagat. జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతికి అంటే శక్తికి చెందిన వారని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా వ్యక్తమగు భౌతిక పదార్థమే న్యూన శక్తి. భూమ్యాదులకు స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉత్పాదింపబడినట్టివే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకున్న జీవులు దేవాది దేవుని ఉన్నత శక్తికి సంబంధించిన రూపములు. అట్టి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపబడిదే భౌతిక జగత్తు నడవలేదు. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. Here it is clearly mentioned that living entities belong to the superior nature of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence, and false ego. Both form of material nature, namely gross and subtle are products of the inferior energy. The living entities who are exploiting these inferior energies for different purposes are the superior energy of Supreme Lord, and it is due to this energy that the entire material world functions. Apareyamitastvanyam prakritim vidhi me param jiva bhutam mahabaho yayogam dharyate jagat. శక్తులు సర్వదా శక్తిమంతుల చేతనే నియంత్రింపబడి ఉన్నందున జీవులు సదా భగవానుడిచే నియంత్రింపబడిన వారే కనుక వారి కన్నడును స్వతంత్రమైన ఉనికి అనున్నది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడును భగవానుతో సమాన శక్తిమంతులు కాజాలరు. భగవానుడికిని మరి జీవులకు నడుము గల భేదమును శ్రీమద్ భాగవతం నందు ఈ విధముగా చెప్పబడుచున్నది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy. The living energies are always controlled by the energetic, and therefore living entities are always controlled by the Lord. They have no independent existence. They are never equally powerful as unintelligent men think.
The distinction between the living entities and the Lord is described in Srimad Bhagavatam as follows. Apareyamitastwanya prakritim vidhi me param jiva bhutam mahabaho yedam dharyate jagat. अपरमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतान् तर्हि न शास्यतेति नियमो ध्रुवनेतरधा अजनिचयन्मयं तदविमुच्ययन् नियन्तृ भवेत् सममनुजानतां यदमतं मतदुष्टतया अपरमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतान् तर्हि न शास्यतेति नियमो ध्रुवनेतरधा अजनिचयन्मयं तदविमुच्य नियुन्तृ भवेत् सममनुजानतां यदमतं मतदुष्टतया अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूता महाबाहो యయేదం ధార్యతే జగత్. నిత్యుడైన ఓ దేవాదిదేవ, బద్ధజీవులు నీ వలనే నిత్యులను మరియు సర్వవ్యాపకులను అయినచో నీ అధీనములో వారెన్నడూను ఉండరు. కాని ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణకు లోబడి ఉందరు. కనుకనే జీవులు నిన్ను శరణుజొచ్చటయే నిజమైన ముక్తి. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధములుగా సమానులే అను అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయం కలిగి ఉన్నట్టు వారగుదురు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం ధార్యతే జగత్. O Supreme Eternal, if the embodied living entities were eternal and all pervading like you, then they would not be under your control. But if the living entities are accepted as minute energies, minute energies of your Lordship, then they are at once subject to your supreme control. Therefore, real liberation entails surrender by the living entities to your control, and that surrender will make from them happy. In that constitutional position only can they be controllers. Therefore, men with limited knowledge who advocate the monistic theory that God and the living entities are equal in the respect are actually misleading themselves and others. Apareyamitastvanyam prakritim viddhi me param jiva bhutam mahabaho యయేదం ధార్యతే జగత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతనిచే నియంత్రింపబడిన వారు. ఈ జీవులు భగవానుడితో గుణైక్యమును కలిగి ఉన్నందున వారందరూ భగవాన్ని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడిరి. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూ భగవానుతో సమానులు కాజాలరు. స్థూలమును సూక్ష్మమును అయిన న్యూన శక్తి అంటే భౌతిక పదార్థము వినియోగించుకున్నప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని విస్మరించును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణకు కారణం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. The Supreme Lord Krishna is the only controller and all living entities are controlled by him. These living entities are his superior energy because the quality of their existence is one
and same with the Supreme, but they are never equally to the Lord in quantity of power, while exploiting the gross, while exploiting the gross and inferior, subtle inferior energy, the superior energy, the living entity forgets his real spiritual mind and intelligence. This forgetfulness is due to the influence of matter upon the living entity. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ఏదం ధార్యతే జగత్. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. మాయాశక్తి కారణంగా జీవుడు అహంకారంచే నేను భౌతిక దేహమును మరియు భౌతిక వస్తువులు అన్నీ నావి అని భావనను కలిగి ఉండను. అన్ని విధముల భగవాన్తో సమానుడైన భావనతో సహా సమస్త భౌతిక భావం నుండి విముక్తుడైనప్పుడు జీవుడు తన నిజ స్వరూప స్థితిని గుర్తించును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కము నుండి విడిపడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యమును అంటే ముక్తిని పొందునని గీత నిర్ధారించుచున్నట్లు మనం నిశ్చయించవచ్చును. అపరేయమితం స్తన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. But when the living entity becomes free from influence of the illusory material energy, he attains the stage called mukti or liberation. The false ego, under the influence of material illusion, thinks I am matter and material. I am మ్యాటర్ అంటే కొంచెం మ్యాని కొంచెం దీర్ఘం తీయాలన్నమాట. మ్యాటర్ I am matter and material acquisition are men. His actual position are realized when he is liberated from all material ideas, including the conception of his become one in all respect with God. Therefore, one may conclude that the Gita confirms the living entity to be only one of the multi-energies of Krishna. And when this energy is freed from material contamination, it becomes fully Krishna consciousness or liberated. Apareyamitastvanyam prakritim vidhi me param jivabhutam mahabaho yayedam dharyate jagat. యోగేశం సచ్చిదానందం వసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, समस्तलोकाः सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्.